హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ జోడీ. ఈరోజు మన ఛానల్లో సూపర్ హెల్దీ అండ్ రిచ్ ఇన్ ఐరన్ రెసిపీ చూద్దాం. అదే నువ్వుల చిమ్మిలి. అందరికీ తెలిసిందే అయినా ఇప్పటి రోజుల్లో ఎవరు ఎక్కువగా చేసుకోవడం లేదు. రోజుకొక లడ్డు తినండి, ఐరన్ మ్యాన్ అంత స్ట్రాంగ్ అవ్వండి. పాత రోజుల్లో ఇలాంటివి తినేవారు కాబట్టి వాళ్ళంతా ఫుల్ స్ట్రాంగ్గా ఉన్నారు ఇప్పటి వరకు. మా వీడియోస్ నచ్చినట్టయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు ప్యాన్లో 2 కప్పులు పచ్చి నువ్వులు వేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టి కలర్ చేంజ్ అయ్యేంత వరకు రోస్ట్ చేసుకోండి. ఇవి అలా కలుపుతూ ఉండాలండి, లేదంటే కిందవి మాడిపోయి పైవి పచ్చిగా ఉండిపోతాయి. ఇప్పుడు కలర్ చేంజ్ అయ్యాక ప్లేట్లో తీసి చల్లార్చుకోవాలి. ఇప్పుడు చల్లారిన నువ్వుల్ని రోట్లో వేసుకొని కొంచెం కొంచెంగా వేసి మెల్లగా దంచుకోవాలి. ఒకప్పుడు ఇలాంటివన్నీ పెద్ద పెద్ద రోకల్లో చేసేవారు, బట్ ఇప్పుడు అవన్నీ మన ఇంట్లో పెట్టుకోవడం కుదరదు కాబట్టి మార్కెట్స్లో మనకి అనువుగా ఉండే చిన్న చిన్న సైజెస్వి వచ్చేసాయి. మీ ఇంట్లో ఉంటే ఓకే, లేదు అంటే బయట దొరికితే కొని తెచ్చుకోండి. ఇదనే కాదు, పచ్చళ్ళు కూడా ఇందులో దంచుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది మిక్సీలో చేసుకున్న వాటికి దీంట్లో దంచిన వాటికి. కాసేపటికి నువ్వులు కూడా మెత్తగా పౌడర్ లాగా అయ్యాయి. ఇప్పుడు వాటిని తీసి ప్లేట్లో పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దంచుకున్న నువ్వుల పొడిలో బెల్లం కూడా వేసి మళ్ళీ ఒకసారి రెండు బాగా కలిసేలాగా దంచుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు బెల్లం తీసుకున్నాను, అంటే మనం తీసుకున్న నువ్వుల క్వాంటిటీలో హాఫ్. ఫస్ట్గా నువ్వులు మాత్రమే దంచుకోవాలి, ఎందుకంటే బెల్లంలో కలిపి దంచితే నువ్వులు నలగవు కాబట్టి. ఈ నువ్వులు బెల్లం మిక్చర్ బాగా నలిగాక ప్లేట్లో తీసుకోండి. ఇక్కడ మీరు కావాలంటే నువ్వులతో పాటు పల్లీలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ప్లేట్లో తీసుకున్న వాటితో లడ్డు చుట్టుకొని ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకోండి. రోజుకొక లడ్డు తినండి, హెల్తీగా ఉండండి. ఇవన్నీ మా వల్ల కాదురా బాబు అనుకుంటే ఈ 2 ఇంగ్రీడియంట్స్ కలిపి మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకొని లడ్డు చుట్టేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఫుడ్ జోడీని ఫాలో అవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ జోడీ యూట్యూబ్ ఛానల్.